Hi, welcome to SR Media. కుప్పంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు చారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. అన్న క్యాంటీన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకు దగ్గరుండి మరీ అన్నం వడ్డించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందని, పేద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఎంతో మంది ప్రజలు ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు ఎమ్మెల్సీ. అన్న క్యాంటీన్ లో రోజుకు 1200 మందికి అన్నం పెడతారని, డోనర్లు ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు డొనేషన్లు అందజేస్తారని వివరించారు. तदेव लक्षंदरं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेते अन्धे कुंस्वामी अयं महात्तस्वाहा कुडिकालं पेट्टंడి अयं महात्तस्वाहा त्वयचनगुणंत स्वाहा तमस्तु सुप्रदेते जो नमः जो ममाग्रामयामि गोत्रोद्भवस्य नारा चंद्रबाबु नायडू नामधेयस्य धर्मकान्तायाः भुवनेश्वरी नाम्न्याः नारा लोकेश नामधेयस्य ब्राह्मणी नाम्न्याः देवांश नामधेयस्य सर्वेषां सहकुटुम्बानां In state of Andhra Pradesh, a very unique concept, the concept of Anna Canteen, which was started long back. Today malli okasari inka strongly revive cheyadam jarigindi. Ee roju 16th August ninna Independence Day lo adi at the district level, at the higher level ante adi inauguration and cheyadam jarigindi, ready cheyadam jarigindi. And ee roju first time for all the people manam ante bhojanam kuda ఇవ్వడానికి స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ డే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. అండ్ ఇది కాన్సెప్ట్ అంటే దిస్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ఎన్ష్యూరింగ్ దట్ దెర్ ఈస్ నో హంగర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఏరియా. దేవుడితో సమానం. ఆకలితో ఉన్నవాడికి 10 రూపాయలు ఇచ్చేదానికంటే కూడా ఆకలి తీర్చేంత వరకు అన్నం పెడితే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ కాన్సెప్ట్తో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కేవలం 5 రూపాయలకే టిఫిన్, భోజనము, రాత్రిపూట భోజనం పెట్టడం మనం చూసాం. గత 5 సంవత్సరాలుగా కావాలని కక్షగట్టి పేదవాడి ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ మీద కక్షగట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్న భీమకే రవిచంద్రబాబు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మీద, దానికి సహకరించిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేసి అప్పట్లో విధ్వంసం సృష్టించింది కూడా మీ అందరికీ తెలిసినే. చేసిన పాపానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా కుప్పంలో ఓపెన్ చేసి ఈరోజు ఉదయం పూట 400 మందికి ఉచితంగా టిఫిన్ పెట్టారు.